మన భారతదేశంలో 143 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 120 కోట్ల మంది మొబైల్ వాడుతున్నారు. ఈ 120 కోట్ల మందిలో 75 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ఒక స్కామర్ కి ఇంతకంటే పెద్ద మార్కెట్ ఇంకెక్కడా దొరకదేమో. కాబట్టి ఆన్లైన్ లో చాలా విధాలుగా దొరికిన దారులని ఉపయోగించుకొని మన దగ్గర ఉన్న డేటాని, డబ్బుని దోచుకోవాలని చాలా మంది కాచుకొని చూస్తా ఉన్నారు. ఇంతమంది మోసగాల చేతిలో మనం మోసపోకుండా ఉండాలి అంటే మనకి స్కామ్స్ ఎలా జరుగుతాయి అవేర్నెస్ ఉండాలి. అందుకే మా ఈ ప్రయత్నం. సంయుక్త చదువుకుంటున్న టైంలో వాళ్ళన్న కాల్ చేశాడు. హలో అన్నయ్య. ఏంట్రా ఏం చేస్తున్నావు? ఏముంది అన్నయ్య, చదువుతున్నా. నువ్వు? ఏం ఖాళీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు బీటెక్ అయిపోయి 2 months అవుతుంది. మరేంటి జాబ్ ఏమైనా చూస్తున్నావా లేదా? చాలా ట్రై చేస్తున్నా అన్నయ్య. అన్ని ఫైనల్ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చాక అన్ని డ్రాప్ అవుట్ అవుతున్నాయి. అదే అంటే నాకు వచ్చే శాలరీ ఏమో నా ఖర్చులకే సరిపోతుంది. అసలుకి తెలిసిందేగా బెంగళూరులో ఖర్చులు ఎట్లుంటాయో. ఇంకా డాడీకి పంపించాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. నువ్వు బాగా గట్టిగా ట్రై చేయాలమ్మా. ఖచ్చితంగా చేస్తా అన్న, మంచి జాబే కొడతాను. అన్ని అప్పటికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని చదువుతున్నాను, ఎక్కడో చోట పోతుంది. సరే మరి జాగ్రత్త. సరే అన్నయ్య, నేను మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తాను. సరే అన్నయ్య, బాయ్. సరే బాయ్. కాల్ కట్ చేసిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఒక గుడ్ న్యూస్ సంయుక్త దగ్గరకు వచ్చింది. నాకు 14 LPA జాబ్ వచ్చింది. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవునా, ఎప్పటి నుంచో గోవా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నా కదా, ఇప్పుడు ప్లాన్ చేద్దామా? గోవా అన్నా? నెక్స్ట్ టైం వస్తాను నేను. ఏమైంది? ఫైనాన్షియల్ గా ఆలోచిస్తున్నారా? అరే తెలిసిందే కదా, ఇంట్లో ఫినాన్షియల్ కండిషన్ బాగాలేదు. అన్నయ్య వచ్చే సాలరీ ఏమో సరిపోవట్లేదు, నాకుగా జాబ్ రాలేదు. ఎంత చేస్తున్నా నాకు ఏదో ఒక జాబ్ ఎక్కడో చుట్టుపోతుంది. మనీ నేను పెట్టుకుంటాను మనకి కావాలంటే. వద్దులేరా, నెక్స్ట్ టైం నేను మీతో జాయిన్ అవుతాను. బాయ్ బాయ్. ఫ్రెండ్ కి జాబ్ వచ్చిందన్న ఆనందం కంటే నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అనే బెంగతో ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుని సంయుక్త. ఏంటి అంత స్ట్రెస్ గా ఉన్నావు? ఏం చెప్పనే, చేతిలో జాబ్ లేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. చేతిలో ల్యాప్టాప్ పెట్టుకుని ఎందుకు అంత వరీ అవుతావు? సైట్ ఓపెన్ చేసి చెప్తా చూడు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో నువ్వు చేయడానికి. వరకు డైలీ 2 to 3 hours చేసినా కూడా నీకు 35 to 40K వరకు వస్తాయి. అవునా? నాకు నిజంగా జాబ్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఎలా చేయాలి ఇది? జస్ట్ నువ్వు నీ డీటెయిల్స్ ఫిల్ చేయి, నీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే సరిపోతుంది. ఓకేనా? అంతే, డన్. అంతే. సంయుక్త వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ తో ఆన్లైన్ లో ఒక జాబ్ కి అప్లై చేసింది సంయుక్త. పార్ట్ టైం జాబ్ కి సెలెక్ట్ అయ్యా అన్నయ్య, నాకు 25K శాలరీ ఇస్తారు అని వాళ్ళ అన్నకి కాల్ చేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సంయుక్త. 2 నెలల పాటు చాలా కష్టపడి హాస్టల్లోనే ఉంటూ వర్క్ చేసింది. సంయుక్త యూట్యూబ్ లో వీడియో చూస్తున్న టైంలో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో, ఎవరండి? సంయుక్తనేనా మాట్లాడేది? అవును సార్, సంయుక్తని. ఏంటి ఫుల్ టైంకి తీసుకున్నారా నన్ను? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి సార్ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? హలో సార్, చెప్పండి. డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఓటీపీ కావాలా? మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి. ఓకే సార్, పంపిస్తున్నా. ఒక్క నిమిషం సార్, చెప్తున్నాను. పార్ట్ టైం జాబ్ నుంచి ఫుల్ టైం కి సెలెక్ట్ అయ్యాని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సంయుక్త. కానీ తనకు తెలియదు ఇక్కడే బుట్టలో పడిందని. ఆ రోజు నైట్ మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తున్నారు? హలో, ఎవరండి? నేనెవరైతే నీకెందుకు, ఫాస్ట్ గా ఈ నెంబర్ కి 2 లక్షలు ట్రాన్స్ఫర్ చెయ్యి. నేనెందుకు ట్రాన్స్ఫర్ చేయాలి మీకు? నువ్వు గనక ట్రాన్స్ఫర్ చేయకపోతే నీ ఫొటోస్ అన్ని మాఫ్ చేసి నీ కాంటాక్ట్స్ అందరికి సెండ్ చేస్తా అని బెదిరించాడు స్కామర్. ఎవరండి మీరు అసలు? చాలా భయపడుతూ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వచ్చింది సంయుక్త. సుజీ, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను యాక్చువల్లీ పార్ట్ టైంలో జాయిన్ అయ్యని చెప్పాను కదా, ఫుల్ టైం హైర్ చేసుకున్నారు కదా నన్ను. అది చాలా పెద్ద స్కామ్. నా పర్సనల్ డేటా అంతా లీక్ అయిపోయింది. ఫొటోస్ అన్ని మార్ఫ్ చేస్తా అంటున్నారు. అలా ఏం అవ్వదు, ప్యానిక్ అవుతుంది. అదే నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నాకు చాలా భయం వేస్తుంది. ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేద్దాం మనం. ఫస్ట్ 1930 కాల్ చేసి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో వాళ్ళకి వీళ్ళకి కాల్స్ కంప్లైంట్స్ అంటే. లేదు, అవ్వదు. 1930 కాల్ చేసి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. హలో సార్. హలో, చెప్పండమ్మా. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటేనా సార్? అవును, చెప్పండి సార్. నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. ఏమైందమ్మా, చెప్పండి. సార్, యాక్చువల్గా నేను ఫినాన్షియల్ కండిషన్ ఇంట్లో బాగాలేదని చెప్పేసి ఒక పార్ట్ టైంలో జాయిన్ అయ్యాను సార్. నా వర్క్ బాగుంది అని చెప్పేసి 2 months బాగానే ఉంది. 2 months తర్వాత ఫుల్ టైంకి హైర్ చేసుకుంటున్నామని చెప్పారు. ఓకే. జాయిన్ అయ్యాను.
ఇప్పుడైతే నా పర్సనల్ డేటా అంతా లీక్ చేసి నా ఫొటోస్ అన్ని మాఫ్ చేస్తా అని చెప్తున్నారు. ఓకే. ఏం చేయాలో తెలియట్లేదు సార్. ఇమీడియట్ గా 2 lakhs వాళ్ళ దానికి ఏమని చెప్తున్నారు అకౌంట్ కి. మీరేం భయపడకండమ్మా, మీ డీటెయిల్స్ అండ్ కంపెనీ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మీకేం ప్రాబ్లం అన్నమ్మా, డీటెయిల్స్ సెండ్ చేయండి, మొత్తం మా టీం చూసుకుంటాం. సార్ చాలా భయంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సార్. మీకేం అవదమ్మా, మేము గ్యారెంటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఒకవేళ సంయుక్త లాగా మీరు కూడా ఏదైనా స్కామ్ లో చిక్కుకుంటే 1930కి కాల్ చేయండి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2022వ సంవత్సరంలో దాదాపు 1200 స్కామ్స్ ని సాల్వ్ చేశారు. 1930 అంటే టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్ కి కాల్ చేస్తే మన సైబర్ క్రైమ్ నుంచి బయటపడొచ్చు. సంయుక్త కూడా 1930కి కాల్ చేసింది, సైబర్ నేరగాళ్ల చేతిలో నుంచి బయటకు వచ్చేసింది.